ఇక హైదరాబాద్ మియాపూర్లో మెడికల్ షాప్స్ పై రైడ్స్ జరిగాయి. బాలాజీ మెడికల్ షాప్ టార్గెట్ గా కూకట్పల్లి జోన్ ఎస్ఓటి పోలీసులు మియాపూర్ పోలీసులతో కలిసి సోదాలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో షాకింగ్ విషయాలు చాలా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇల్లీగల్ గా అమ్ముతున్న 15,000 నిషేధిత ట్రామాడాల్ టాబ్లెట్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాప్ ఓనర్ మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అసలు ఈ మందులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఎవరున్నారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, మెడికల్ షాపులు తనిఖీలు చేశారు. సో ఇప్పుడు చాలా కాలంగా టాబ్లెట్స్ ఏంటవి ట్రామాడాల్ టాబ్లెట్స్ 15,000 టాబ్లెట్స్ సీజ్ చేశారు. చాలా కాలంగా డేట్ అయిపోయినవి కదా, అవి ఎక్స్పైరీ అయినవా? సో ఇప్పుడు ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, దీని నెట్వర్క్ నిషేధించారు అనుకుంటాను. ట్రామాడాల్ అన్నది నిషేధించారు కంపెనీ అనుకుంటాను ఆ టాబ్లెట్ ని. మరి ఆ డీటెయిల్స్ ఏంటి, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సాగర్. హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన మెడికల్ షాప్ల రైడ్స్ చెప్పండి సాగర్. మియాపూర్లో జరిగినటువంటి ఈ రైడ్స్లో ఎస్ఓటి పోలీసులు అయితే ఒక మెడికల్ షాప్లో 15,000 ట్రెమడాల్ని గుర్తించారు. అయితే ఈ ట్రెమడాల్ టాబ్లెట్స్ని సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి, లేదంటే పరిగాట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీన్ని కొంతమంది డ్రగ్గా అంటే మత్తు పదార్థాలలో కలిపి ఇంకా ఎక్కువగా మత్తు వచ్చే విధంగా కూడా దీన్ని వాడుతున్నట్లు కూడా గుర్తించారు. దీని ద్వారా ఫిట్స్ రావడం, ప్రాణాలకే ప్రమాదం. అంటే సాగర్ టోటల్గా బ్యాన్ చేశారా అది, లేదంటే ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే యూజ్ చేయాలా? అంటే బ్యాన్ కాదు, అవి బ్యాన్ అయినాయా? మెడికల్ షాప్ లో సేల్ చేయడం అనేది బ్యాన్ రాజేష్. అయితే సర్జరీలకు చేసే ఆసుపత్రిలో మాత్రం ఆ సర్జరీ చేసిన అనంతరం అందులో ఉన్నటువంటి ఆ పేషెంట్స్ కి తగినంత మోతాదులో ఎంతవరకు అయితే ఆ పేషెంట్ కి అవసరమో, జనరల్ గా ఉండే పెయిన్ కిల్లర్స్ సరిపోకపోతే ఇది వాడతారు. ఎందుకంటే బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీన్ని మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించేందుకు దీనిపైన నిషేధిత జాబితాలో చేర్చారు. సో దీన్ని అధికంగా చేసుకుని నిన్న గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా యూసుఫ్గూడలో 4 రకాల మెడిసిన్, దాదాపు 5 లక్షల విలువైన 4 రకాల మెడిసిన్స్ ని సీజ్ చేస్తారు. అయితే ఇక్కడ టీజీ సేఫ్ వచ్చిన తర్వాత ఫుడ్ సేఫ్టీ విషయంలో ఒకవైపు సోదాలు చేస్తున్న, మరోవైపు డ్రగ్ విషయంలో అంటే నిషేధిత మెడిసిన్స్ ఎక్కడైతే విక్రయాలు చేస్తున్నారో అక్కడ సోదాలు చేస్తున్నాయి. వీటన్నిటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. సో వీటన్ని తెర వెనుక ఉన్నటువంటి జరిగే అక్రమ రవాణా పైన కూడా ఫోకస్ పెట్టారు. మరి దర్యాప్తులో మరికొన్ని అంశాలు సరఫరా చేసే ముఠాలను కూడా పోలీసులు పట్టుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్. అది నిషేధిత డ్రగ్ అన్నమాట ట్రామాడాల్. సో కేవలం సర్జరీస్ కి మాత్రమే వాడతారు. ఇది న్యాచురల్ గా నార్మల్ గా మెడికల్ షాప్స్ లో దొరకవద్దు, కానీ చాలా మంది అమ్ముతున్నారు, డ్రగ్స్ రూపేణా దీన్ని తీసుకుంటున్నారంట. సో అవి మరి వాటిపైన ఇప్పుడు తనిఖీలు చేశారు. ప్రస్తుతం అయితే 15,000 టాబ్లెట్స్ ని ఇక్కడ స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అయితే ఎక్కడైతే మెడికల్ షాప్ దొరికిందో